క్షారాలు అంటాం మనం. సజ్జా క్షారం, అలాగే రాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అని, పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, ఈ ఉప్పులు సవర్చ లవణం అని ఉంది. అనేక రకాల ఉప్పులు ఉన్నాయండి. పంచలవణాలు అంటారు. 5 రకాల ఉప్పులు ఉన్నాయండి. వీటిని ఏ విధంగా చేయాలి అంటే బియ్యం తీసుకోవాలండి. ఒక పావు కిలో గాని, అరకిలో గాని జాగ్రత్తగా ఒకసారి నీళ్ళలో తడిపేసి తడిగొడ్డు పెట్టి తుడిసి గాని వాటిని మళ్ళీ మీరు ఎండలో పెట్టి ఎండబెట్టుకోండి. ఎండబోసుకుని పిండి చేసుకోండి. 1 లీటర్ నీటికి ఒక 50 గ్రాములు పిండేసి బాగా పిసికి వదిలేయండి. తేరిపోతుంది. పైకి నీళ్లు తేరతాయి. ఈ పిండి అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ తేట నీరుని ఉంచుకోవాలి. ఉంచుకుని ఏం చేయాలంటే మీరు ఒక 1/2 కేజీ ఉప్పులో ఈ లీటర్ నీళ్లు పోసేస్తే సన్నగా పొడవుగా ఉన్న పాత్రలోకి తీసుకోవాలమ్మా. దాన్ని తీసుకుని ఆ ఉప్పు అందులో వేసేసి అందులో ఈ నీళ్లు పోసేస్తే ఆ ఉప్పు పూర్తిగా మునిగిపోయి ఇందులో ఆ లోపల ఉన్న మలినాలన్నీ ఈ బియ్యం కడిగిన నీళ్ళని కడుగు నీళ్లు కానీ కుడితి నీళ్లు కానీ అంటారమ్మా. ఆ నీళ్ళల్లో ఒకసారి తడిపి ఒక 10 నిమిషాలు వదిలేసి ఆ పై నీళ్లు వంచేసుకుని ఈ అడుగునున్న ఉప్పు తీసుకుని ఎండబెట్టేసుకుంటే ఆ ఉప్పుకున్న లక్షణం కూడా అద్భుతంగా పెరుగుతుంది.